హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి ట్యూటోరియల్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఒక బుక్ టైటిల్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేస్తాం అనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. దానికి కంటిన్యూషన్గా దాని యొక్క స్పైన్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ అనేది ఎలా డిజైన్ చేస్తాం, ఆ స్పైన్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, దానిని ఏంటది అనేది ఈరోజు ట్యూటోరియల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ముందుగా ఏం చేస్తున్నాను అని అంటే, ఆల్రెడీ మనం ఒక డాక్యుమెంట్ అనేది తీసుకున్నాం, ఒక సైజ్ అనేది చేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు చేసేది కూడా కంటిన్యూషన్గా దీంట్లోనే ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం మనం ఎలా చేస్తామని అంటే, నిన్న ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం చెప్పిన విధంగా ఆర్ట్ బోర్డ్ ఆప్షన్ అనేది యూటిలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ట్ బోర్డు దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసినప్పుడు వి అనమాట. ఒకవేళ మీరు రెండింటికి వీనే ఉంది కదా, మరి ఎలా యూజ్ చేయాలి అనే డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని వి ప్రెస్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకోండి, మారుతూ ఉంటుంది అనమాట. ఇంకొకసారి చూసారు, ఆర్ట్ బోర్డు ఉంది, ఇప్పుడేమో మూవ్ టూల్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మనం ఏం చేస్తామనంటే ఈ సైజులో డ్రాగ్ చేస్తాం అనమాట. ఒకటి చూసారా, అంటే ఈ మన డాక్యుమెంట్ అనేది ఏ సైజులో ఉందో ఇంతకు ముందు ఆ సైజులో మనం ఏం చేస్తామనంటే ఒక డ్రాగ్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్గా డ్రాగ్ చేయడం వల్ల ఏంటిది అంటే ఇది ఆర్ట్ బోర్డుకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకేం కావాలి అని అంటే ఇలాంటిదే ఇంకొక డిజైన్ కావాలి. ఎట్ ది సేమ్ టైమ్ మధ్యలో ఒక స్పైన్ అనేది కావాలి. ఆ స్పైన్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు దీన్ని ఆల్ట్ పట్టుకొని నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ స్పైన్ అనేది డిసైడ్ చేసుకొని దాని తర్వాత ఇంకొక దాన్ని కాపీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ అనేది ఇక్కడ ఉంచుకుంటున్నాను. మళ్ళీ ఈ ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ అనేది ప్రెస్ చేసుకొని దీని యొక్క విడ్త్ అనేది తగ్గించుకోవడానికి ఏర్పాటు చేద్దాం. దానికంటే ముందుగా దీంట్లో ఏం చేద్దామనంటే ఈ ఇంటర్మీడియట్ అనేది అవసరం లేదు. మామూలుగా ఏమేమి కావాలి అనేది చూద్దాం. దీంట్లో ఏంటిది అంటే పేపర్ 2B, మామూలుగా మ్యాథమెటిక్స్ పేపర్ 2B అనేది ఒకటే కావాలి. ఈ స్పైన్ అనే దాన్ని మనకి తెలుగులో వెన్ను అని అంటారు. ఈ వెన్ను అనేది మనం సైజ్ ఎలా సెట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ కానీ ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. వీటన్నిటిని కూడా నేను ఇక్కడ డిలీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ డిలీట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజు ఇవన్నీ మార్చుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ నేను ప్రీవియస్ ట్యూటోరియల్లో గ్రూప్ చేయడం వల్ల ఇంత లేట్ అవుతుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా దేనికి సంబంధించిన దాన్ని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది మంచి అలవాటు. నేను ఎప్పుడు ఇంతకుముందు అలానే చేస్తా. బై మిస్టేక్లో పోయినసారి ట్యూటోరియల్లో మనం స్పీడ్గా చెప్పడం వల్ల చేసి ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా ఒక గ్రూప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక టైం అనేది యూటిలైజేషన్ కలిసి వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా మనం ఇక్కడ ఆర్ట్ బోర్డు టూల్ అనేది క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజులో హైట్ అనేది సేమ్ ఉంచుకుంటున్నాను. హైట్ అనేది సేమ్ ఉంచుకుంటున్నాను. విడ్త్ అనేది చూడండి, ఇక్కడ విడ్త్ అనేది నేనేం చేస్తున్నానంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్గా 1 ఇంచ్ కావాలి అని ఉంది. 1 ఇంచ్ కావాలి అని ఉంది అనుకోండి. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది టైప్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ అనేది ఉందిగా, ఇదంతా డిలీట్ చేసేసి 1IN అని పెట్టాం అనుకోండి. సారీ, ఇది తెలుగులో ఉంది కీబోర్డు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి తెలుగులోంచి మనం ఇంగ్లీష్లోకి మార్చుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే 1 ఇంచెస్ కావాలి అనుకోండి. IN అనేది క్లిక్ చేసాం. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా అది 1 ఇంచ్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా మళ్ళీ సేమ్ యాజ్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మూవ్ టూల్ అనేది క్లిక్ చేసుకొని దీని యొక్క రైట్ క్లిక్లో మనం దీనికి సంబంధించిన దాంట్లో దాని పేరు ఏమని ఉందంటే ఆర్ట్ బోర్డ్ 2 అని ఉంటుంది. ఆ ఆర్ట్ బోర్డ్ 2 అనే దాన్ని మనం సేమ్ యాజ్గా ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిజైన్కి ఆ డిజైన్కి మనకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇది దగ్గరకు ఉంచుకోండి, దూరంగా ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదు. మనం మెర్జ్ చేసేటప్పుడు మళ్ళీ వేరే ప్రాసెస్లో మెర్జ్ చేస్తాం మనం దాన్ని, కాబట్టి దాంతో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే చిన్న సైజ్ చేసుకుందాం. చిన్న సైజ్ చేసుకొని ఈ ఆర్ట్ బోర్డుకి సంబంధించిన దాంట్లో తీసుకొచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ మిడిల్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. అంటే ఆర్ట్ బోర్డుకి మిడిల్లో ఉంటేనే అది పనిచేస్తుంది, మళ్ళీ అటు ఇటుగా ఉన్నా కానీ అది పనిచేయదు అనమాట. దాంతో ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీన్ని కూడా విత్ ఇన్ ది ఆర్ట్ బోర్డ్లోకి తీసుకొచ్చుకొని 90 అనేది రొటేట్ చేశాను. ఇదేమో ఇక్కడ తాళ్ళూరిస్ అనేదేమో ఇక్కడ ఉంటుంది, సారీ టాప్లో ఉంటుంది. బాటంలోనేమో ఇంటర్మీడియట్ అనేది పెడదాం. ఇక్కడేమో టాప్లో ఇది పెట్టుకుందాం. ఇది మిడిల్లో ఉంచుకోవడానికి ఇక్కడ మిడిల్లో ఉంచుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాథమెటిక్స్ అనేది మనం ఏం చేద్దామనంటే బిగ్ సైజ్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+T అనేది మెన్షన్ చేసేసి దీన్ని మనకి ఏ సైజుకి సఫిషియంట్ వాల్యూ ఉంటుందో ఆ సైజుకి నేను ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం సెట్ చేయడం జరుగుతుంది. హైట్ కొద్దిగా తగ్గించుకుందాం, ఎందుకంటే హైట్ ఎక్కువ అనిపిస్తుంది. ఒకవేళ ఫోల్డింగ్లో కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఎప్పుడు కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఈ టైటిల్ విడ్త్ అనేది మాత్రం ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక 5 mm కంటే కూడా ఎక్కువ హైట్ పెట్టకండి. ఆ లెటర్ల హైట్ అనేది ఎప్పుడు కూడా 5 mm కంటే ఎక్కువ అనేది వేస్ట్ అనమాట, పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ బుక్ ఫోల్డింగ్ అప్పుడు అటు ఇటు జరిగినా కదిలినా కానీ ఏదో ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు తక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా మనం స్పైన్, దీన్ని తెలుగులో వెన్ను అని అంటారు.
ఈ విధంగా ఎలా క్లియర్గా సెట్ చేసుకుంటాం అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. కానీ అందరికీ ఒక డౌట్ అనేది రావచ్చు, సార్ ఇవి వెన్ను అనేది మీరు ఇప్పుడు 1 ఇంచ్ పెట్టారు కదా, అసలు 1 ఇంచ్ అనేది మీకు ఎలా తెలిసింది అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథ్స్ బుక్ అనేది మనమే డిజైన్ చేసి మనమే ప్రింటింగ్ చేస్తున్నాం అనుకోండి. మనం ప్రింటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్నర్ పేజీలు అనే వాటిని మనం ఏం చేస్తామనంటే పేపర్లలో రకాలు ఉంటాయి అనమాట. మామూలుగా 7 kg 9 kg 8 kg ఇట్లా కేజీల రూపంలో ఉంటాయి. అంటే పేపర్ల యొక్క దాన్ని ఏమంటారంటే మరి మామూలుగా పేపర్లని వాటి యొక్క భాషలో ఏం పని పిలుస్తారంటే 9 kg 8 kg 7 kg ఇట్లా పిలుస్తారు. ఆ పరిభాషలో మనం వాడిన పేపర్ యొక్క థిక్నెస్ అనే దాన్ని డిపెండ్ చేసుకొని మన డాక్యుమెంట్లో ఉన్న పేజీలు అంటే పేజీ నెంబర్లు వేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం పేజీలు వేరు అనమాట. పేజీలు అంటేనేమో ఒక పేపర్కే 2 సైడ్లు వస్తాయి. పేజీ అనేది ఏంటంటే ఒక్కొక్కటే కౌంట్ చేస్తాం. అదే పేజ్ నెంబర్లు అనుకోండి ఒక పేపర్కి 2 నెంబర్లు వస్తాయన్నమాట. అట్లా కాకుండా పేజీలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని దాని యొక్క థిక్నెస్ని డిపెండ్ అయ్యి మనం ఈ వెన్ను అనేది డిసైడ్ చేస్తాం. ఇది ఏంటిది అని అంటే మనం ప్రింటింగ్ చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది తప్పకుండా. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఏమైనా బుక్కులు డిజైన్ చేసినప్పుడు మీరు ప్రింట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్లేట్కి పంపిస్తారు కదా, మీరు ఆ ప్రాసెస్లో మీరు అక్కడ కనుక్కొని చేయొచ్చు అనమాట. దానివల్ల ఏంటిది అని అంటే ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. మనం అది ఎగ్జాక్ట్లీ నేను ఈ సైజుకి ఇలా ఉంటుంది అని నేనేం చెప్పలేను, ఎందుకంటే ఆ పేజ్ నెంబర్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. కానీ వాట్ వెన్ను అనేది మనం ఎలా తీసుకుంటాము అనేది అర్థమైంది కదా. మనం వాడే ప్రింటింగ్ పేపర్లు అనేవి ఎన్ని పేపర్లు కలిపితే ఒక బుక్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి దాని యొక్క థిక్నెస్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత మనం వెన్ను అనేది కంప్లీట్ చేసేసాం. తర్వాతకి వచ్చినప్పుడు మనం ఇంకొక ఆర్ట్ బోర్డ్ని కాపీ చేసుకున్నాం కదా, అది కూడా సేమ్ హైట్లో ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసారా, ఇట్లా సేమ్ హైట్లో ఉంచిన తర్వాత నాకు ఇదంతా కూడా వేరే డిజైన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవన్నీ అవసరం లేదనమాట. ఇవన్నిటిని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇవన్నీ మనం తీసేసుకుందాం. మామూలుగా కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ కొడితే అయిపోతుంది. పాత వర్షన్స్లో వేరేలాగా ఉంటుంది. ఇది సీసీ వర్షన్స్లో మాత్రం ఇలా డైరెక్ట్గా అవుతుంది, అది గమనించగలరు. దీనికి ఉన్న ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది కూడా నేను తీసేస్తున్నాను. అట్ ది సేమ్ టైము ఇవి కూడా తీసేద్దాం. ఇక మనకి వద్దనుకున్నాం మనం. దీనికి సంబంధించిన దాంట్లో వీటికి సంబంధించినవి కూడా అన్నీ మనం తీసేసుకుందాం. దెన్ ఇలా చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ పేజీ అనేది డిజైన్ చేయాలి. దీంట్లో ఏంటిది అని అంటే ఒక ఆథర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైము ఈ బుక్ అనేది ఒక స్వారో అనే అతను డిజైన్ చేయడం వల్ల దానికి సంబంధించిన దాంట్లో ఒక 10 కమాండ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఫోటో కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా అది కూడా ఇక్కడ పెట్టేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, దీని యొక్క ఆర్ట్ బోర్డ్లో ఈ కలర్ ఓవర్లీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేసేసి దీని యొక్క కలర్ ఏంటంటే సియానో ఓన్లీ 100% చాలని అనుకున్నాను నేను. యాజ్ యూజువల్గా ఇలా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఆల్రెడీ వాడినటువంటి ఒక ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ వాడుకుందాం. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇమేజ్ అనేది ఈ కార్నర్లో ఉండాలి అనుకున్నాను నేను బుక్కి. యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం సార్ యొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. ఇక్కడ మామూలుగా పేరు అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ అని ఉంటుంది. అది మెయిన్గా ఆ మ్యాటర్ అనేది ఇక్కడ నేను ఇక్కడ క్లియర్గా టైప్ చేసుకున్నాను. దెన్ తర్వాత దీని యొక్క కలరు, ఈ ఫాంట్ సైజ్ అన్ని ఇక మన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో యూటిలైజ్ చేద్దాం అనుకున్నాను. చూడండి, ఎల్లో అనేది క్లిక్ చేశాను. ఆ తర్వాత దీనికి ఏం చేస్తున్నాను అంటే లైట్గా ఒక డ్రాప్ షాడో ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి డ్రాప్ షాడో అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది బ్లాక్ కలర్ అనేది ఉంచుకున్నాను, డార్క్ బ్లాక్ అనేది. ఈ వాల్యూస్ అన్ని ఒకసారి రీసెట్ చేసి మనం కొత్తగా ఇచ్చుకుందాం అనమాట. ఈ విధంగా అంటే అలా కనబడాలి అన్నది మన ఉద్దేశం. ఈ విధంగా మనం యొక్క ఫోటో అనేది వాడేసాం, ఇది కూడా వాడేసాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి మనం. దెన్ ఇక్కడ ఆథర్ ఫోటోతో పాటు ఆథర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆథర్ ఫోటో అనేది ఈ ఫోటో అనమాట. ఈ ఫోటోని తీసుకొని మనం దీనికంటే ముందుగా ఏం చేద్దామని అంటే ఒక రెక్టాంగిల్లో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసేసి దాని నుంచి ఒక చిన్న డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక రెక్టాంగిల్ బాక్స్ సాయంతో రెక్టాంగిల్ అనేది గీసాను. గీసిన తర్వాత ఏం చేస్తున్నాను అని అంటే దీని యొక్క కలర్ వచ్చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సేమ్ అదే ఉండేటట్టుగా ప్లాన్ చేశాను. ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ మెనూలో దీని యొక్క కర్వ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ కర్వ్స్ ఆప్షన్స్లో నేనేం చేస్తున్నానంటే దీన్ని అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేసేసి ఓన్లీ ఇట్ సైడ్ కొంత కర్వ్ అనేది కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వైట్లో ఉంచుకోండి, కొద్దిసేపటికి తెలుస్తుంది మీకు, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క వాల్యూ అనేది 100 చేద్దాం. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటున్నా, 150 కూడా ఓకే. 150 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ ఫోటోని తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచేస్తున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మీరు. ఈ ఫోటోని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీనిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజుకి మనం సఫిషియెంట్కి ఇక్కడ ఉంచుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిది అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫోటో అనేది మొత్తాన్ని కూడా ఈ బాక్స్లోకి సెట్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మనం చాలా సింపుల్ వేలో చేయొచ్చు. దీన్నే లేయర్ మాస్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని ఇక్కడే ఉంచుదాం. ఇక్కడ ఈ 2 లేయర్లకి మధ్యలో మనం ఇక్కడ గమనించండి మీరు, ఈ రెండు లేయర్లకి సంబంధించిన గ్యాప్లో ఆల్ట్ అనేది ప్రెస్ చేసి మౌస్ యొక్క రైట్ క్లిక్ కొట్టామనుకోండి, ఇది అనేది క్లిప్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ T కొట్టండి, అప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది, ఇటు జరుపుకోండి. చూసారా? ఈ విధంగా అంటే చాలా సింపుల్ వేలో మనం ఒక ఫోటోని అనేది దానికి సంబంధించిన దాంట్లో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ తర్వాత ఈ రెక్టాంగిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ఆప్షన్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది తగ్గించుకోండి కొద్దిగా. అంటే ఇందాక మనం ఎక్కువ కావాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఈజ్ ఎనఫ్, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కలర్ ఫీల్ వచ్చేసినప్పుడు నేను కలర్ ఫీల్ అనేది తీసేసుకున్నా పర్లేదు. ఇక్కడ కలర్ ఫీల్ అనేది ఏం చేస్తున్నానంటే నేను వైటే ఉంచుకుందాం, లేకపోతే సియానో కలర్ పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు. సియానో కలర్ అనేది కూడా 100% సియానో లాగా ఉండేటట్టుగా ప్లాన్ చేద్దాం. అప్పుడు ఏంటంటే ఫోటో ఒకటే విడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విధంగా చూసారుగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఇబ్బంది పడకుండా. తర్వాతకి ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అనేది కావాలి. ఈ మ్యాటర్ అనే దాన్ని మనం ఎలా సెట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. దీనికంటే ముందుగా ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాంటిది చేద్దాం అనుకున్నాను ఈ మ్యాటర్కి సంబంధించిన దాంట్లో. ఒక్కసారి చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్ టూల్ సాయంతో ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత దీని యొక్క ఫిల్ అనేది అంటే కలర్ అనేది తీసేస్తున్నాను. ఓన్లీ స్ట్రోక్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే సమ్ ఎల్లో కలర్ అనేది తీసుకుందాం. దాని యొక్క స్ట్రోక్ విడ్త్ అనేది కూడా నేను కొద్దిగా తక్కువ తీసుకుందాం. ఇది 5 mm ఇలా తీసుకుందాం. 3 mm ఈజ్ ఎనఫ్. ఇలా తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇందాకట్లాగానే ఈ కర్వ్ అనేది యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ అన్ని వైపులా క్లిక్ చేస్తున్నాను. చూడండి, మన కన్వీనియన్సీ ప్రకారం ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. ఇప్పుడు నా కన్వీనియన్సీ ప్రకారం ఇది కావాలి అనుకున్నాను. కానీ ఇది కావాలి అనుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ లేయర్ ప్యాలెట్ అనేది ఓపెన్ చేసేసి ఒకసారి ఈ లేయర్ ప్యాలెట్లో క్లిక్ చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ అయ్యి ఉందా లేదా చూసుకోండి. ఇంకొకటి చూసుకోండి, అది సెలెక్ట్ అయ్యి ఉంది. ఇలా ఉన్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే నాకు ఈ రెక్టాంగిల్లో నాకు కొంత ఏరియా అనేది వద్దనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ లేయర్ మాస్క్ అనేది యాడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. దాని యొక్క పరిమాణం ఎంత కావాలి ఏంటిది అనేది ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేసుకుంటున్నాను. హార్డ్నెస్ ఎంత ఉండాలి ఏంటిది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాను. తర్వాత దీని సహాయంతో బ్లాక్ కలర్తో ఇట్లా పెయింట్ చేసుకుంటా. అంటే ఇలా పెయింట్ చేసుకోవడం వల్ల, బ్లాక్ కలర్లో పెయింట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ ఏరియా వరకు నాకు రిక్వైర్డ్ లేదు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నాకు వద్దనుకున్నాను. ఇది దీంతో ఒక ఇట్లా డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నా. దీని తర్వాత ఎలిప్స్ టూల్ సహాయంతో, ఇక్కడ ఎలిప్స్ టూల్ ఉంది కదా, ఈ ఎలిప్స్ టూల్ సహాయంతో ఇక్కడ ఒక చిన్న రౌండ్ సర్కిల్ అనేది గీద్దాం అనుకున్నాను. దాని యొక్క కలర్ వచ్చేసినప్పుడు స్ట్రోక్ అనేది నిల్లు చేసేసి కలర్ అనేది ఎల్లో చేస్తున్నాను. అంటే ఇందాక ఈ కలర్ ఎల్లో వాడంగా ఆ కలర్కి అది మ్యాచ్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఉంచేసుకుంటున్నాను. తర్వాత లేయర్ ప్యాలెట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసేసి తర్వాత ఈ రెండింటిని, దీనిని ప్లస్ ఇప్పుడు మనం ఇక్కడ గీసినటువంటి దానిని ప్లస్ ఈ ఎలిప్స్ టూల్, ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది చేస్తున్నాను. అంటే దానివల్ల ఏంటంటే కలర్ అన్ని మార్చుకోవడానికి మనకి ఇబ్బంది కలగదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ గ్రూప్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది కొడుతున్నాను. అప్పుడు దానివల్ల ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత దీన్ని కంట్రోల్ T పెట్టి మనం ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చేసిన తర్వాత ఆల్ట్తో డ్రాగ్ చేసి ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. దీన్ని 180కి రొటేట్ చేస్తున్నాను. అంటే మ్యాటర్ అనేది నేను ఈ ఏరియా వరకు మెన్షన్ చేయాలి అన్నది నా ఉద్దేశం. దెన్ ఈ విధంగా మనం మ్యాటర్ అనేది మెయిన్గా ఎలా చేస్తాము అనేది క్లియర్గా ఇక్కడ తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా చేసిన తర్వాత నాకు ఈ ఇమేజ్ వరకు మనం పెట్టే టెక్స్ట్ అనేది టెక్స్ట్ ర్యాప్ అవ్వాలి. అయితే ఇంతకుముందు మీరు చూసుండారో నాకు అంత ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి దాంట్లో మనం టెక్స్ట్ ర్యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్ సాయంతో ఇక్కడ 4 వైపుల నుంచి ఒక 4 గైడ్ లైన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇక్కడికి, దెన్ ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడికి ఒక గైడ్ లైను, తర్వాత ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడికి ఒక గైడ్ లైన్. ఇలా తీసుకున్న తర్వాత ఇదేంటంటే ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చేది. మనకి ఒకవేళ మ్యాటర్ అనేది ఇక్కడ వరకు కావాలి అని అంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే అవుట్ సైడ్ అని జరుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంచిన తర్వాత నేను పెన్ టూల్ అనేది యాక్టివేట్ చేసేసి ఇక్కడ షేప్ అనేది పెడుతున్నాను. ఇక్కడ షేప్కి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే కలర్ అనేది స్ట్రోక్ అనేది నిల్లు పెడుతున్నాను. నాకు 2 కనబడొద్దు అనుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఫోటో దగ్గర వరకు నాకు టెక్స్ట్ ర్యాప్ రావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ యూజువల్గా ఇక్కడ టెక్స్ట్ ర్యాప్ ఎలా కావాలో అలానే నేను ఇక్కడ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ లైన్ల సహాయంతో ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ గైడ్ లైన్స్ మీద కరెక్ట్ క్లిక్ చేసుకోండి మీరు. అప్పుడు మీకు ఏంటిది అంటే పర్ఫెక్షన్ వచ్చింది అనమాట ఆటోమేటిక్గా. దానివల్ల అసలు మీకు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఏమీ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేం చేస్తున్నా, ఒక రెక్టాంగిల్తో మన పెన్ టూల్ అనేది తీసుకొని షేప్ అనేది యాక్టివేట్ చేసుకొని మనకి ఏ షేప్లో మ్యాటర్ కావాలి అనేది యాక్టివేట్ చేశాను.
ఇలా చేసుకున్న తర్వాత సింపుల్గా ఒక మామూలుగా మన టెస్ట్ టూల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి మ్యాటర్ అనేది వస్తుంది మామూలుగా ఈ ఫోటోషాప్ దాంట్లో. కాకపోతే నాకు ఇది వద్దనమాట. దీని యొక్క సమ్ టెస్ట్ వాల్యూ వచ్చేసినప్పుడు 10 అనేది మెన్షన్ చేస్తున్నా. మెన్షన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అనేది మనకి ఇక్కడ అవసరం ఉంది. ఈ టెస్ట్ అంతా కూడా ఇక్కడ నేను కాపీ కొడుతున్నాను. కాపీ కొట్టిన తర్వాత మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ కొడుతున్నాను. పేస్ట్ కొట్టిన తర్వాత దీని యొక్క లీడింగ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు తదనుగుణంగా. తర్వాత ఇక్కడ దీని యొక్క ఎంత లీడింగ్లో ఉండాలి, ఎంత ఫాంట్లో ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ మార్చుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఎఫెక్ట్లు ఏమైనా కావాలి అనుకున్నారనుకోండి, మన ఇక్కడ పారాగ్రాఫ్ మెనూ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, దాంట్లో నుంచి కూడా చేసుకోవడానికి వీలు ఉంటుంది. అట్లా కూడా మీరు చూసుకోండి అనమాట. ఈ పారాగ్రాఫ్ మెనూలో ఈ జస్టిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ ఉండాలి, ఈ ఎడ్జ్ టు ఈ ఎడ్జ్ ఉండాలి అనేది ఒక ఐడియా ఉంటుంది మీకు. అంటే మీ నెసెసిటీని బట్టి దాని విధంగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి, అంతే, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది, ఇది ఇంకొక పారాగ్రాఫ్ కావాలి అనుకున్నాను, ఇక్కడ ఎంటర్ తీసుకుంటున్నాను, ఇక్కడ కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా అంటే చూసారా, ఈ టెస్ట్ ర్యాప్ అనేది ఇంతకుముందు మీరు ఒకవేళ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. టెస్ట్ ర్యాప్ అనేది మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లోనే ఎలా చేస్తాము అనేది కూడా ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ట్యూటోరియల్ చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే చూడండి, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చేసి ఉండం కాబట్టి తప్పకుండా ఇది చూస్తారు అని ఆశిస్తున్నాను అందరు కూడా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ ఉన్నాయి కదా, వీటి యొక్క వాల్యూస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే ఇందాక మనం సర్టైన్ అమౌంట్ వరకు కావాలనుకున్నాగా, ఇప్పుడు కొద్దిగా ఎన్లార్జ్ చేస్తున్నాం వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక మనం అక్కడ వరకే కావాలనుకున్నాం, ఇది కొద్దిగా ఎన్లార్జ్ చేసుకున్నాం. దెన్ దీనికి వచ్చేసినప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే డిలీట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒక కాపీ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాను, ఆల్ట్ బట్టి డ్రాగ్ చేసుకొని. దెన్ రొటేషన్కి వచ్చేసినప్పుడు రైట్ క్లిక్లో 180 అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ చూసారా, 180 అనేది మెన్షన్ చేసుకొని సేమ్ యాజ్గా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. చూసారా, చాలా సింపుల్ వేలో మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడానికి చాలా ఈజీ వే పట్టింది అనమాట, ఎక్కువ టైం పట్టకుండా. దెన్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఇమేజ్ అనేది కొద్దిగా పైకి తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ అనేది సరిపోవట్లేదు. ఈ గ్రూపు ప్లస్ ఈ ఫోటో సంబంధించిన గ్రూపు, ఎట్ ది సేమ్ టైం ఈ డిజైన్ సంబంధించింది, ఎట్ ది సేమ్ టైం ఈ డిజైన్ సంబంధించిందని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఈజీగా ఉంటుంది మనకి, మనం మిడిల్కి తీసుకోవాలి అన్నా కానీ చాలా ఈజీ వేలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇటు సైడ్ కూడా మనం ఇట్లా డ్రాగ్ చేసుకొని 3mm అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాతనే మీరు ఇటు సైడ్ ఎట్లా వదిలేసుకున్నాం అన్నీ వదిలేసుకున్న తర్వాత దీంట్లోనే సెంటర్ చేసుకోవడానికి చేయండి. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలేదు అటువైపు చేయకూడదు ఇటువైపు చేయాలి అనేది ఏమీ లేదు. కాకపోతే మనం ట్యూటోరియల్లో స్పీడ్గా అయిపోవాలి, టైం తక్కువలో అయిపోవాలి అని చెప్పొచ్చు, కాబట్టి మీరు అది మర్చిపోకండి. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక మెసేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెసేజ్ అనేది ఎలా క్రియేట్ చేద్దామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక చిన్న అంటే మ్యాటర్ అనేది ఉంది. ఇక్కడ ఆ మ్యాటర్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మళ్ళీ రెక్టాంగిల్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెక్టాంగిల్ టూల్ సాయంతో ఒక రెక్టాంగిల్ అనేది గీయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ వచ్చేసినప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ అనేది యాక్టివేట్ చేసా. ఇక్కడ కలర్ వచ్చేసినప్పుడు నాకు ఇక్కడ రెడ్ కావాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రాగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం, అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెక్టాంగిల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసేసా. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఉంది. ఆ మెసేజ్ అనేది క్లియర్గా మనం టైప్ చేద్దాం. చూడండి, దీని యొక్క ఫాంట్ అనేది మనం ఏం చేద్దామనంటే ఏరియల్ బ్లాక్ ఉండేలాగా తీసుకుందాం, అంటే బాగా హెవీగా కనబడాలి అన్నది మన యొక్క ఉద్దేశం అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఈ మ్యాటర్ ఉందన్నమాట, స్వారోస్ 10 కమాండ్మెంట్స్ అని ఉంటుంది. ఆ 10 కమాండ్మెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మనం టైప్ చేసుకుంటాం జరుగుతుంది. దెన్ ఇది వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్లో కలర్లో తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ కలర్లన్నీ చేంజ్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ముందు ఏంటంటే మ్యాటర్ అనేది టైప్ చేసుకుంటాం మనం, తర్వాత డిజైన్ అది ఏమేమి టెస్ట్ ఎఫెక్ట్లు పెట్టాలి ఏంటిదని మనం చూసుకుందాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ దీనికి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్కి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఎల్లో కలర్ అనేది తీసుకుందాం. ఆ తర్వాత ఈ ఎల్లో అది మన ఈ స్వారోస్ కమాండ్మెంట్స్ అనే దానికి లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్ట్రోక్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. దాంట్లో ఏంటది అంటే వైట్ అనేది పెడుతున్నాను. దీని యొక్క వాల్యూ అనేది జస్ట్ 5 or 3 అని పెడదాం, 5 కానీ 10 కానీ పెడదాం. పెట్టిన తర్వాత డ్రాప్ షాడో కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీని యొక్క డ్రాప్ షాడో కూడా మనం రెడ్ కలరే తీసుకుందాం. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత మనకి ఎలా కావాలి ఏంటది, బ్లర్ కావాలా స్ట్రైట్ కావాలా అని చూసుకొని మనం పెట్టుకోవడానికి వీలుంటుంది. ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన దాంట్లో 10 కమాండ్మెంట్స్ అనేవి ఒకటి ఉంటాయి. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది, అది మనం మొత్తం క్రియేట్ చేయొచ్చు. కాకపోతే మీకు చూపించడానికి కొద్దిగా టైం వేస్ట్ అవుతుందని చూపించట్లేదు నేను దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నేను ఆల్రెడీ సెట్ చేసిన డిజైన్ అనమాట. నేను వీటిని ఎలా గీసాను ఏంటిది అనేది ఒక డౌట్ అనేది రావచ్చు. ఆ డౌట్ అనేది నేను ఇప్పుడే ఇక్కడ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 1తో పాటు ఈ రౌండ్ సర్కిల్ ఎలా కావాలి అని ఒక డౌట్ రావచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక ఎలిప్స్ టూల్తో ఒక సర్కిల్ అనేది గీసాను. దాని యొక్క కలర్ అనేది సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ, దీన్ని ఏం చేస్తున్నాను, కంట్రోల్ J అనే సాయంతో ఇంకో లేయర్ తీసుకొని కంట్రోల్ T అని చెప్పి దాన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుందాం. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ సాయంతో దాన్ని డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, సమానంగా రావడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది నేను నిల్లు చేస్తున్నాను. స్ట్రోక్ అనేది ఏం చేస్తున్నాను అంటే సేమ్ కలర్ తీసుకుందాం. స్ట్రోక్కి కూడా తీసుకున్న తర్వాత దీని యొక్క వాల్యూ అనేది తక్కువ తీసుకుందాం. చూడండి 5 అనేది తీసుకున్నా. దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ అవుతాయి ఈ విధంగా, చూసారా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ మిడిల్ సర్కిల్లోకి ఈ లైన్ అనేది ఎలా గీసాం అనేది ఉంటుంది. అయితే నేను ప్రీవియస్లో ఒక హోటల్ సంబంధించిన మెనూ డిజైన్ చేసినప్పుడు మీకు బ్రష్ టూల్తో ఎలా గీయొచ్చు అనేది చూపించాను. దాంతోపాటుగా టైప్ టూల్తో కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ టూల్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఓన్లీ ఇట్లా డాట్స్ అనేవి మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఏ విధంగా ఏ యాంగిల్లో ఇలా పెట్టాలనుకుంటున్నాం అనుకో, ఆ యాంగిల్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందిగా. అంటే చాలా సింపుల్ వేలో ఇట్లా ఏంటిది అంటే రౌండ్గా క్రియేట్ చేసుకోండి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మరి దీనికి ఎలా క్రియేట్ చేశారండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా ఒక రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని యాజ్ యూజువల్గా ఇక్కడ రెక్టాంగిల్ అనేది గీసాను. దీనికి సేమ్ కలర్ అనేది అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ కటింగ్ ఎలా వచ్చింది అని ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్గా ఏం చేస్తున్నాం అంటే కటింగ్ ఏది చేయాలి అనుకుంటామో దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కటింగ్ అనేది దీని మీదకి రావాలనుకున్నాం, ఈ కరువు లాగా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన లేయర్ ప్యాలెట్లో ఒక సెలెక్షన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ఆప్షన్స్లో మనకి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. లేయర్ మాస్క్ అనేది దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది కట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ ఏరియా ఉంది, అటు సైడ్ ఏరియా పోయింది. ఏం టెన్షన్ లేదు. దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ I అని షార్ట్ కట్ కొట్టండి. కొట్టినప్పుడు ఇది రావడం జరుగుతుంది. ఆ తర్వాత షిఫ్ట్ అనేది పట్టుకొని మన యారోస్ అనేవి క్లిక్ చేస్తూ పక్కకి జరుపుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ విధంగా మనకు అది రావడం జరుగుతుంది. ఇది ఈ వేలో ఇవన్నీ క్రియేట్ చేసేసి కలర్లన్నీ వేరువేరుగా పెట్టుకోవడం జరిగింది. అంటే మీకు అర్థం కావాలి అని చెప్పాను అనమాట ఈ క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేశానని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. సార్ మీరు అది చెప్పలేదని ఎవరో ఒకరు మళ్ళీ అడుగుతారు కదా. అయితే క్లారిటీ కోసం అనేది నేను అది మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఏంటిది అంటే వర్క్ అనేది ఫినిష్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ డిలీట్ చేసేసాను. ఈ ఇమేజ్ కూడా నాకు ఆల్రెడీ ఇక్కడ ఉండింది, పర్లేదు. ఇదంతా ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ అయిన తర్వాత ఈ గ్రూప్ అంతా నేను ఏం చేస్తున్నాను అంటే యాజ్ యూజువల్గా మన డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్లోకి తెచ్చేసుకుందాం. ఈ డాక్యుమెంట్లో కాపీ చేసిన తర్వాత చిన్న చిన్న కలర్ షెడ్డింగ్స్ అన్ని చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మన వర్క్ అనేది అంతా ఫినిష్ అయిపోద్ది అన్నమాట. ఇది మిడిల్లో ఉందా లేదా చూసుకోండి. సారీ, ఇది గ్రూపు ఇందాక ఆల్రెడీ మనం ఇది గ్రూప్ చేసుకున్న దాంట్లో ఉంది. దానికంటే ముందుగా ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఈ గ్రూప్లో ఇన్బిల్ట్ అంటే దాని లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అప్పుడు సపరేట్ గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అదే మీరు ఇందాకలాగా చేస్తే ఏమైందంటే అది కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఆ తర్వాత నాకు తదనుగుణంగా ఇది ఎలా కావాలో అలా సెట్ చేసుకుంటాను నేను. ఇది పేజీకి సెంటర్ అనేది సెట్ చేసుకున్నా సంథింగ్. ఒకవేళ ఇది నేను కంట్రోల్ T అనేది మెన్షన్ చేసేసి ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా చిన్న సైజ్ అనేది చేద్దాం. పెద్ద సైజ్ ఉంది ఇది. యాజ్ యూజువల్గా ఇలా చేసా. దీనికి సమానంగా ఈ స్వారోస్ 10 కమాండ్మెంట్స్ అనేది చేసేసి ఈ ఫాంట్ యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. దాంతో ఏంటిది అంటే మనకు వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూసారా. ఈ విధంగా మనం ఏంటి క్లియర్గా ఒక బుక్ టైటిల్ అనేది ఎలా చేస్తాం అనేది నేర్చుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్ అనేది నేను ఇక్కడ వరకు ఉంచుకుంటున్నాను. ఇటు సైడ్ వచ్చేసినప్పుడు దీన్ని ఏంటంటే డ్రాగ్ చేసుకుంటా ఇక్కడ వరకు ఇట్లా. దెన్ మళ్ళీ మీకు ఈ డౌట్ ఈ వైట్ది ఎలా వచ్చిందండి అనే డౌట్ రావచ్చు. ఫర్ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్తో ఒక డ్రాగ్ అనేది చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేసిన తర్వాత దీని యొక్క కలర్ ఇలానే ఉంచి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయిగా, ఈ లింకులు అనేవి తీసేసి ఓన్లీ కింది భాగంలో రెండింటికి రావాలని క్రియేట్ చేసుకుంటే ఈ వేలో రావడం జరుగుతుంది అనమాట. ఇది మళ్ళీ అది కూడా ఒక డౌట్ రావచ్చు మీకు, అందుకని అది కూడా చెప్పాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది నేను పూర్తిగా వైట్ కలర్కి మార్చుకున్నాను. అంతా డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది నాకు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇంకో కాపీ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాను. ఆల్ట్ షిఫ్ట్ సాయంతో డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే లేయర్లు అన్నిటికంటే దిగువనకి తీసుకెళ్ళిపోతున్నాను. దిగువనకి తీసుకెళ్ళిపోయి మన పర్సంటేజ్ 10-20 అంటే నెంబర్ 1 కొట్టామనుకోండి కీబోర్డ్లో 10% వెళ్ళిపోతుంది, 2 కొడితే 20 వెళ్ళిపోతుంది, 3 కొడితే 30 వెళ్ళిపోతుంది అనమాట. నేను 20 అనేది పెట్టుకుంటున్నా. చూసారా, ఈ విధంగా
ఒక బుక్ టైటిల్ అనేది ఎలా క్రియేట్ చేసాము అనేది క్లియర్గా నేర్చుకున్నాం. ఫస్ట్ పేజీ ఎలా చేసాము, ఎట్ ది సేమ్ టైం ఈ స్పైన్ అనేది అంటే వెన్ను అంటారు మన తెలుగులో, దాన్ని ఎలా చేసాము, దాన్ని ఎలా టేక్ చేస్తారనేది కూడా చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము బ్యాక్ సైడ్ అనేది మనం డిసైడ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాము, దీంట్లో టెస్ట్ ర్యాప్ అనేది కూడా చేసాం మనం, ఇది కూడా గమనించగలరు. దీనివల్ల ఈ ట్యుటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.